హలో అండి, నమస్తే. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించే ఆకు తెల్ల కలిజీరండి. ఈ తెల్ల కలిజీరాకు మనం పప్పులో ఆకుకూరగా వాడుకోవచ్చండి. ఈ ఆకుకూర మనకి వర్షాకాలంలోనే దొరుకుతుంది ఎక్కువగా. విడిగా మనకి తక్కువగా దొరుకుతుంది. ఇలా దొరికినప్పుడు పప్పులో ఆకుకూరగా పెట్టుకోవచ్చు. ఉట్టిది తోటకూర వేపుడు చేసుకున్నట్టుగా కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తోటకూర పప్పు కన్నా చాలా బాగుంటుందండి ఈ ఆకు. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇదిగోండి, ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకు. పావు కేజీ పప్పుకి ఈ ఆకు సరిపోతుందండి. ఆకు, టమాటాలు, పచ్చిమిరకాయలు, తగినంత చింతపండు, ఉప్పు, కారం, ఇంకంతా మామూలే. పప్పు ఎలా చేయాలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఇదిగోండి, సేమ్ ఇవి సరిపోతాయి పావు కేజీ పప్పుకి. ఈ ఆకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ముఖ్యంగా లివర్ సమస్యలకి, కిడ్నీ సమస్యలకి ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు రసం, నిజరసం మనం దంచి వచ్చిన రసంని తాగొచ్చు. అరుదుగా వాడుతూ ఉంటాను. ఈ ఆకు దొరికినప్పుడల్లా పప్పు, ఉడికిన పప్పులో ఈ ఆకు వేసేసి ఇంకా అన్ని టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు అన్నీ వేసేసి ఉడికిన తర్వాత, ఇవన్నీ ఉడికిన తర్వాత నేను కారం వేస్తానండి. కుక్కర్లో వండితే ఇవన్నీ ముందుగానే కుక్కర్లో కారం వేయను. నాకెందుకో ముందుగా కుక్కర్లో కారం వేస్తే ఇవన్నీ వీటితో పాటు అంత రుచిగా ఉన్నట్టు అనిపించదు పప్పు. సో ఈ వేసిన తర్వాత, ఇవి ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో కారం వేసుకుంటాను. ఇవన్నీ ఇట్లా వేసుకొని కలిపుకొని పెట్టుకోవడమే మామూలే. ఇంకా అంతా అయిన తర్వాత, ఉడికిన తర్వాత ఇంకా తిరమాత వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. వేసినట్టు కూడా కనిపించదండి. ఆకు రుచిగా ఉంటుంది. ఈ తెల్ల కలిజీర ఆకు మనం వేసే మొక్కలు కావండి. ఇది ప్రకృతి ప్రసాదించే దివ్య ఔషధం. ఈ తెల్ల కలిజీర ఆకు ఆకుకూరగా ఎలా అయినా వాడుకోవచ్చు మనం ఈ ఆకుకూరని. వర్షాకాలం అప్పుడు మా స్థలంలోనే వస్తూ ఉంటుంది. ఈ మొక్కలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా కొండ ప్రాంతాల్లో, పొలాల్లో ఎక్కువగా ఉంటుందండి ఈ మొక్క. ఈ మొక్కలు ఎక్కడన్నా దొరికినప్పుడు, చూసినప్పుడు కొన్ని మొక్కలు తెచ్చుకొని మనం ఇంటి దగ్గర నాటుకుంటే బాగుంటుంది. ఇలా ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా పప్పు కూరగా వండుకోవచ్చు. ఆకు ఎక్కువగా ఉంటే తోటకూర వేపుడులాగా కూడా చేసుకోవచ్చు అండి. ఈ ఆకుతో కిడ్నీ వ్యాధులకి ఈ మొక్క ఎలా ఉపయోగపడుతుందో ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్నో ఆయుర్వేద గుణములు ఉన్న ఈ తెల్లగలజేరు మొక్కలు ఎవరైనా తీసుకోగల దివ్య ఔషధం ఈ మొక్కలు.